సార్వత్రిక ఎన్నికలకు జనసేన సన్నద్ధమైంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం భాజపా కూటమికి మద్దతు ఇచ్చి ఎన్నికలకు దూరంగా ఉన్న జనసేనాని ఈసారి వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలోకి దూకారు. ఇప్పటి వరకు సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక కసరత్తుల్లో నిమగ్నమయ్యారు. ముందుగా 2 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల ప్రకటన విడుదలతో రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలు తలమునకలే ఉన్నాయి. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జనసేన ఈసారి ప్రత్యక్ష పోరులో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ప్రజాసేవలో ఉన్నవారు, విద్యావంతులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలను పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేస్తున్నారు. ఆశావాహుల నుంచి అభ్యర్థిత్వాల కోసం దరఖాస్తులు స్వీకరించిన జనసేన స్క్రీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో అభ్యర్థుల వడపోత చేపట్టింది. 5 సభ్యులతో కూడిన స్క్రీనింగ్ కమిటీ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి పవన్ కళ్యాణ్కు అందించింది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంకు చెందిన పితాని బాలకృష్ణను తొలి అభ్యర్థిగా గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పుడు మరో 32 అసెంబ్లీ, 9 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధం చేశారు. అంతకు ముందే రాజమహేంద్రవరం లోక్సభ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా డిఎంఆర్ శేఖర్ పేర్లను చేశారు. తద్వారా పవన్ ఎన్నికల భేరి మోగించారు. అమలాపురం నుంచి శ్రీ డిఎంఆర్ శేఖర్ గారు ఆల్రెడీ పార్టీలో జాయిన్ అయిపోయి పార్టీని బలోపేతం చేస్తూ రేపొద్దున రాజమండ్రి సభకు కూడా ముఖ్య భూమిక వహిస్తూ అంటే ముఖ్య పాత్రతో ముందుకు తీసుకెళ్తున్న డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా జనసేన పార్టీ తరపు నుంచి మేము ఇప్పుడు తొలి విడతలు ఫైనలైజ్ చేసిన లిస్టులో ఒకరు డిఎంఆర్ శేఖర్ గారు అయితే, రెండవ వారు డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు. గురువారం రాజమహేంద్రవరంలో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అదే వేదికపై నుంచి మరికొందరు అభ్యర్థుల్ని పవన్ ప్రకటించనున్నారు. ఇక మిత్రపక్షాలైన వామపక్షాలు పోటీ చేసే స్థానాలపైన చర్చలు సాగిస్తున్నారు.